అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జీవిత కాలము తోడు ఉండేది దేవుడు మాత్రమే. జీవిత కాలము తోడు ఉండేది భర్త అని తల్లిదండ్రి ప్రేమించి బిడ్డకు మ్యారేజ్ చేస్తారు. కానీ మధ్యలోనే చెడు గుణము, చెడు సవాసాలు పట్టి వాళ్ళు భార్యని బాధ పెడతారు, భార్యని ఎట్లా పడితే అట్లా చేస్తుంటారు. కానీ జీవితకాలం తోడు ఉండేది దేవుడు మాత్రమే. దేవుడితోనే మనం మాట్లాడుకోవాలి. దేవుడే మనకు సవాసము. ఎందుకంటే భర్త ఎంతకైనా దిగజారుతాడు. నీకన్నా అందంగా ఒక స్త్రీ కానిస్తే వాళ్ళతో దిగజారుతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతోనే అన్నీ పంచుకుంటాడు. కానీ భార్యతో పంచుకోలేడు, భార్యతో ఉండలేడు, భార్యతో చేయలేడు. ఫ్రెండ్షిప్ చేయి, వద్దని చెప్పట్లేదు. ఫ్రెండ్షిప్ మాట్లాడు, వద్దని చెప్పట్లేదు. ఆత్మికలో కలిసి ఉండండి, వద్దని చెప్పట్లేదు. వస్తే భోజనం పెట్టండి, వాళ్ళకి అవసరమైంది ఏదన్నా వాళ్ళకి అవసరమైంది మనం తీర్చాలి, కాదంటం లేదు. కానీ నీ మాట తీరు మార్చుకోవాలి, నీ కంటి చూపు మార్చుకోవాలి, నీ హృదయము మార్చుకోవాలి. భార్యని ఎలాగ చూడాలి, బయట వాళ్ళకి ఎలాగ చూడాలి, ఏ చోట్లో ఎవరికి పెట్టాలి అనేది గుర్తించేవాడే భర్త. ఈరోజు మోసము చేసేవాడే ఉన్నాడు. మోసము మరొక కుటుంబానికి పాడు చేసే స్త్రీనే ఉంది ఈ లోకంలో. మన వీడియోలో చూశానండి, భర్తకు ఒక స్త్రీని పట్టుకొని భార్య వచ్చి కొట్టి బయటికి లాగుతుంది. ఎంత చెడు ఉందో ఈ భూమి మీద. మరొకసారి కూడా కరోనా లాంటిదే మరొకటి వస్తే భూమి మీద ఇంకా కొంచెము రాలిపోతారని నేను అనుకుంటున్నాను. నిజంగానే ఇంత పాపమా ఈ భూమి మీద? అంత నశించిపోతుంది ఈ భూమి మీద. అంత పాపము ఎందుకని? ఒక మనిషి చేసిన పాపానికి దేవుడు వచ్చి ఆయన రక్తం చిందించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు, మనకు చెప్పి వెళ్ళారు, ఆయన గుర్తించిపోయారు. కానీ మనం చేసేది ఏంటి? ఇష్టాచారంగా నువ్వు ఆడుతున్నావు, ఇష్టాచారంగా నువ్వు ఉంటున్నావు, ఇష్టాచారంగా మాట్లాడుతున్నావు. కానీ ఒక రోజుకి పాపము అమలు చేస్తాడు, తప్పకుండా నీకు ఉరితాడు బిగిస్తాడు దేవుడు. ఉరితాడు బిగించిన రోజు నేను ఈ పాపము చేశానా, అందుకు నాకు ఉరితాడు బిగించింది అని నువ్వు అనుకుంటావు. నువ్వు చేయని తప్పుకి నువ్వు బానిస కాకూడదు. నువ్వు చేసి బానిస అవుతున్నావు. చేయని తప్పుకి బానిస కా, నీకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనిస్తాడు, నీకు ఎక్కడికో తీసుకెళ్తాడు దేవుడు. ఆయన రాజ్యానికే నీకు వాటిని చేస్తాడు. ధనవంతుడు ఏమయ్యాడో, పేదవాడు ఏమయ్యాడో దేవుడికి తెలుసు. అందుకు జాగ్రత్తగా ఉండాలి, అందరం బాగుండాలి. కడదాకా దేవుడు తోడుంటాడు. అందరూ నమ్మి దేవుని ప్రార్థన చెప్పుకున్నారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, మీ నామానికి బట్టి మహిమకు బట్టి మీరు కార్యము జరిపించండి, మేలు చేయండి, ఆశీర్వదించండి. ఘనమైన కార్యమును జరిపించండి, సహాయం దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సబ్కు సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందరికీ ప్రార్థించండి.